వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించుకుంటే తక్కువ ఖర్చుతో వాతావరణ సమస్యలను అధ్యయనం చేస్తూ చక్కగా సాగు చేయవచ్చని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు పేర్కొన్నారు. పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో గత 2 సంవత్సరాలుగా తన వ్యవసాయ క్షేత్రంలో తానే స్వయంగా సాగు చేయడం వల్ల ఫలితాలు పొందగలిగానని ఆయన పేర్కొన్నారు. రైతాంగం పూర్తిగా పురుగు మందులు, పిచికారీలు, డ్రోన్లు వాడితే ఖర్చు తక్కువ, సమయం కూడా ఆదా అవుతుందని పేర్కొన్నారు. కేవలం వ్యవసాయమే కాకుండా హార్టికల్చర్తో కూడా మంచి ఫలితాలు అందుకోవచ్చని తన క్షేత్రంలో బొప్పాయి సాగు చూపిస్తూ పేర్కొన్నారు. నేను ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసుకుంటూ నాకు వ్యవసాయం మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఈ సంవత్సరం 2-3 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. డిఫరెంట్ టెక్నాలజీస్ కూడా వాడుతున్నాను. సో దీంట్లో భాగంగా ఈసారి రబీకి సరిపడే విత్తనాలు మార్కెట్ నుంచి తీసుకొచ్చి ఇప్పుడు పండించడం జరుగుతుంది. 1121 అలాగే 1293 అనే విత్తనాలు పండిస్తున్నాను. దానికి మొన్నటిదాకా మామూలు స్ప్రేయింగే చేసాము మామూలుగానే. ఈ రోజు గవర్నమెంట్ ఎంకరేజ్ తోటి అన్ని ఊళ్ళలోనే డ్రోన్స్ వచ్చినాయి. వీరు కొత్తగా ఈ కంపెనీ వాళ్ళు కూడా పవర్మ్యాన్ ఏవియేషన్ అనే కంపెనీ తోటి సంప్రదిస్తారు. ఈ రోజు వచ్చి స్ప్రేయింగ్ చేస్తున్నారు. చాలా అడ్వాంటేజ్ కనపడుతున్నది. ఇంతకుముందు ఒక ట్యాంక్కి పోయాలంటే నీళ్లు అక్కడ ఒక మనిషి ఇక్కడ ఒక మనిషి ఉండేవాడు, ఎక్స్పెన్స్ అయ్యేది బాగానే. దానికంటే కూడా అంత ఎఫెక్టివ్ గా పనిచేసేది కాదు. ఇదేంటంటే ఈ డ్రోన్ టెక్నాలజీ వల్ల ఏంటంటే నాజిల్స్ ఉండండి, లేకపోతే మోటార్స్ హై స్పీడ్ తోటి రావడం వల్ల ఏంటంటే స్ప్రేయింగ్ ఎఫెక్టివ్ గా పడుతుంది అనమాట. వెళ్ళి దాని రిజల్ట్ కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. కాబట్టి ఈ సందర్భంగా సందేశం ఏంటంటే ప్రజలు మన టెక్నాలజీని ఉపయోగించుకుంటే డెఫినెట్ గా అగ్రికల్చర్ లో కూడా ఫ్యూచర్ లో చాలా మంచి రోల్ అవుతుంది. ఇక మామూలుగా వ్యవసాయం కాకుండా హార్టికల్చర్ లో కూడా బ్రహ్మాండంగా చేసి ఎన్నట్లు కూడా ఈ